నోవహు కాలంలో ప్రజలంతా చెడిపోతే నోవహును దేవుడు ఎన్నుకున్నాడు. నోవహు నీతిమంతుడు, నోవహు భార్య నీతిమంతురాలు, నోవహు 3 కొడుకులు నీతిమంతులే, 3 కోడళ్ళు నీతిమంతులే, మొత్తం కుటుంబం అంతా నీతిమంతులు. అనీతిమంతులతో నీతిమంతులను దేవుడు నాశనం చేయడు. చప్పళ్ళు కొట్టండి. ఈ మధ్య వార్తలని కంగారైపోతున్నారు. అక్కడ అలా జరిగిందంట, ఇక్కడ ఇలా జరిగిందంట, అక్కడ ఆ రాష్ట్రంలో అలా జరిగింది. ఎక్కడ ఏం జరిగితే మనకేంటంట భయం? చుట్టూ ఉన్నవాళ్ళంతా చచ్చిపోయారు, నోవహు కుటుంబం చచ్చిపోయిందా? నాకు అదే ధైర్యం. దేవునికి స్తోత్రం చెప్పండి. జలప్రళయం వచ్చేస్తుంది. నోవహు, నువ్వు నీ కుటుంబం రక్షించబడాలంటే ఓడగట్టుకో, వాళ్ళు ఉండు. వర్షాలు కురిసినా, వరదలు వచ్చినా నీకు నీ కుటుంబానికి ఏ శిక్ష రాదో. వాళ్ళు కూడా బతకాలనుకుంటే వాళ్ళకు కూడా చెప్పు, ఎందుకు కడుతున్నావరా ఓడ అని అడుగుతారు. దేవుడు కట్టమన్నాడు. వర్షాలు కురుస్తాయి అంట, అందరూ మునిగిపోతారంట, నాశనం వస్తుందంట. నాశనం రాకుండా ఉండడానికి, రక్షించబడ్డానికి ఓడ కట్టుకోమన్నాడు. ఓడ కడుతున్నాను, మీకు రక్షించబడాలంటే వాళ్ళు రండి అని చెప్పు, వచ్చిన వాళ్ళని వాళ్ళు చేర్చుకో. నోవహు చెప్పాడు, కానీ ఎవ్వరో మాట. అప్పుడు ఎలా జరిగిందో ఇప్పుడు అలాగే జరుగుతుంది. ఆనాడు నోవహు మాట వినలేదు. ఇన్నోళ్ళంతా ఏమయ్యారు? నీటిలో పాపం ఆ జలప్రళయం వచ్చే వరకు నోవహు చెప్తూనే ఉన్నాడు. ఇంకా రాకపోతే ఏం చేస్తాడు? వాళ్ళలోకి వెళ్ళిపోయాడు. వాళ్ళలోకి వెళ్ళిపోతే మనకు జాలి ఎక్కువ కదా. ఎవరన్నా వచ్చి తలుపు కొడితే తీసేస్తాడేమో నోవహు అని తాళం వేసుకుని తాళం చేయని అట్టుకెళ్ళిపోయాడు. వాళ్ళలో ఉన్న వాళ్ళకి చేయాలా తాళం చేయాలి, పట్టుకెళ్ళిపోయాడు. వీళ్ళు తపతపా కొట్టుకుంటూ వచ్చి తలుపు కొట్టారు. తాళం చేయలేదు మనవాడు అంటున్నాడు. తాతయ్య తాతయ్య తలుపు తీవా తాతయ్య అంటున్నాడు. తాళం చేయలేదు. ఇంక నేనేం తీయను. బయట వాళ్ళు బయటే, లోపల వాళ్ళు ఇంతగానే ఏం చెప్పేదంటే ఆ రోజులు వచ్చేసాయి. ఇప్పుడు మనం రక్షించబడాలంటే ఎక్కడ ఉండాలి? వాళ్ళలో ఉండాలి. ఏది వాడ? మద్రాసు వెళ్దాం, అక్కడ ఉంది. లేకపోతే విశాఖపట్నం వెళ్దాం, అక్కడ ఉంది. మనకు దగ్గరలో కాకినాడలో ఉందంట వాడ. మరి ఎంతమంది పడతారో ఒక వాళ్ళు? వాళ్ళు 8 మందే కనుక పట్టారు. మనం ఎక్కడ పడతాం? మన కొరకు ఒక వాడ దేవుడు సిద్ధం చేశాడు. ఆ వాడ రక్షించేవాడ, ఆ వాడ శిక్షించేవాడు కాదు. రోమాపత్రిక 8:1, రోమాపత్రిక 8:1, రోమాపత్రిక 8:1. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వానికి ఏ శిక్షా విధియు లేదు. ఇప్పుడు మనల్ని రక్షించే వాడు ఏది చెప్పాలి. మరి ఎక్కడ ఉంటే శిక్ష లేదు ఇప్పుడు అంటే యేసే మన వాడ. దేవునికి స్తోత్రం. ఆ నోవహు కుటుంబం వాళ్ళలోకి వెళ్ళారు, రక్షించబడ్డారు. ఈ రోజుల్లో యేసులోకి వస్తే రక్షణ, లేకపోతే శిక్ష తప్పదు. చెప్పమన్నాడు, చెప్పాను. చెప్పిరా అన్నాడు, చెప్పిపోతాను నేను. వాళ్ళలోంచి బయటికి వెళ్తే చచ్చిపోతారు. నోవహు కుటుంబంలో ఒక్కడన్నా తలుపు తీసుకొని కిటికీ తీసుకొని బయటికి వెళ్ళాడా? బయటికి వెళ్తే చచ్చిపోను. వాళ్ళు ఉన్నారు కనుక 8 మంది బతికారు. మళ్ళా ఆరిన నేల మీద మకాం పెట్టారు. యేసు అనే ఓడలో ఉంటే ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా, రోగాలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇరుకులు వచ్చినా మూలగము మూలగము మూలగము. దేవునికి స్తోత్రం. మనం బ్రతుకుతాము బ్రతుకుతాము బ్రతుకుతాము. దేవునికి స్తోత్రం. కారణం ఏంటి? మన తెలివి కాదు, మన తెలివితేటలు కాదు, మనము ఓడలో ఉన్నాం. దేవునికి స్తోత్రం. యేసులో ఉన్నాం. యేసునందున్న వానికి శిక్ష. భయపడకండి, ధైర్యంగా ఉండండి. యేసయ్య వస్తాడు. మేఘం అనే వాడెక్కి యేసుబాబు దగ్గరికి వెళ్ళిపోదాం.